రాసిన పత్రికలో పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలో రెండో అధ్యాయం చదువుతాము. క్షమించాలి. యాక్చువల్లీ కొంచెం అర్లీగా నేను వెళ్ళాల్సి వస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన పని ఉంది. కాబట్టి త్వరగా నేను ముగించేసి నేను రెండో అధ్యాయంలో తీతుకు రాసిన పత్రికలో మంచి స్పెషాలిటీ రెండు చోట్ల సువార్త బైబిల్లో చాలా చోట్ల రాసి ఉంది. పిచ్ గా రాసి ఒకటి మనకి తెలుసు కదా, యోహాను రాసిన పత్రిక 16వ వచనం అందరికీ తెలిసిన వచనం. అదే దేవుడు లోకం ప్రేమించాడు, బాగా నమ్మిక ఉంచిన ప్రతి వారు చింపక. అది సువార్త చాలా చిన్న పిట్లో రాసి. తీతులో రెండు చోట్ల అలా రాసి 11 నుంచి 14 వరకు ఉన్న వచనాల్లో మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించు. ఆయన సమస్తమైన దుర్నీతులు అర్పించుకునేను. 3వ అధ్యాయంలో చూడండి 4 నుంచి 7 వరకు ఉన్న వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా Grace. చాలా మంది అర్హత లేదు అని చెప్పి మనం వాడుతూ ఉంటాం చాలాసార్లు. ఎవరికి యాక్చువల్లీ మర్సీ అనేది మనం వచ్చి ఆయన్ని అడిగి ప్రభువా నేను తప్పు చేశాను క్షమించండి అని అడగగా ఆయన కనికరం చూపించి క్షమించేస్తాం. ఇది మర్సీ. గ్రేస్ అనేది ఇది మనం దాదాపు అడగకుండానే ఆయన మనకు ఒక స్పెషల్ గా ఇచ్చిన ఒక ఫేవర్ అన్నమాట. ఇది మనకు మాత్రమే కాదు, ఆయన లోకంలో ఉన్న అందరి కొరకు, అందరి యొక్క పాపం కొరకు ఆయన మరణించారు. మనం అడగలేదు, కనీసం అడగలేదు ఆయన ప్రభువా సాయం చేయండి అని అడగలేదు కూడా. ఆయనే వీళ్ళ సమస్య ఏంటో ఎరిగి, వీళ్ళ ఇరుకేదో ఆయన గ్రహించి మధ్యలో వచ్చి ఆయన ప్రాణం పెట్టేశారు. ఎంతమంది వస్తారండి నేను ఇంత పని చేస్తే
నా ప్రాణం ఇచ్చేస్తే అందరు నమ్ముతారా అండి అని అడగలేదండి. దాన్ని గ్రేస్ అంటారు. ఇంకా సింపుల్ గా దాన్ని వివరించడానికి వేరే బాగా ఏం లేదు. సింపుల్ గా ఇట్ ఇస్ మనకి ఏ రకమైన అర్హత ఇస్ గాడ్స్ మెర్సీ. నేను చేయాల్సిన పని లేదు కానీ నేను చేస్తున్నాను. క్షమాపణ అడిగితే క్షమించేస్తాను. బట్ క్షమాపణ అడగకుండానే నేను నా ప్రాణం పెట్టి క్షమించడానికి సిద్ధమైన గ్రేస్ అనే ఒక పదం మనం చూస్తూ ఉన్నాం అక్కడ. గ్రేస్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఒక రాస్తుంది. అది దేవుడు మనం ఇందాక చదువుకున్నదా, దేవుని కృప మన మీద వస్తే మనము ఇంత ముందు ఉన్నట్టు ఉందాం అనమాట. మన పద్ధతులు మారిపోతాయి. మనకే ఆశ్చర్యం వేస్తాయి చాలాసారి. పక్కన వాళ్ళు చెప్పాలి మనలో ఉన్న మార్పు. గ్రేస్ అనేది రియలీ చేంజెస్. ఆశ్చర్యపోతారు, ఈయన ఇంతమంది ఇలా లేడండి, చాలా మారిపోయాడండి అన్నారు. అంతలాగా మార్చగలుగుతాడు దేవుడు. కానీ ఆ గ్రేస్ అనేది నేను చెప్పాను కదా, దేవుని ఆ కృప మనం అంటే దేవుడు ఇచ్చే కృప ఒకటి, అది మనం అర్థం చేసుకోవాలి. అది ఫ్రీ, ఆయన అందరికి ఇచ్చేసారు. తీసుకోండి, ఉచితంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని మీ రక్షణ మీరు పొందుకోవాలి. కానీ రక్షణ పొందుతున్న మనము రక్షణ మార్గంలో నడిచే మనకు కూడా కృప కావాలి. కృప ఎందుకు కావాలి? ఈ జయ జీవితం జీవించడానికి కృప కావాలి. వి నీడ్ గ్రేస్. గ్రేస్ ఉంటే మనం ఈ జయ జీవితం జీవించవచ్చు. కానీ గ్రేస్ ఎవరికి ఇస్తారు? దేవుడు దీనులకే ఇస్తారు. అహంకారులు మా దేవుడు అవసరం లేదన్న వాళ్ళకి దేవుడు ఏ సపోర్టు చేస్తారు. కానీ ప్రభువా నేను సహాయం చేయాల్సిందే, నేనేం చేయలేను సహాయం చేయకుంటే అని ఆయన్ని బతిమాలే వాళ్ళకి, తగ్గించుకునే వాళ్ళకి బతిమాలే అడగడం సరిపోదండి. మన జీవితం కూడా బాగా తగ్గించుకొని వీరికి నలిగిన ఒక జీవితం జీవిస్తే స్పెషల్ పవర్ మనకి ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించారంటే కేవలం దేవుని యొక్క గ్రేస్ ఆయన మీద చాలా, అందుకే ఆయన చాలా పవర్ఫుల్ గా జీవించారు. స్వస్థత ఇచ్చారు, ఎంతో మందికి ఆయన మాటలతో నెమ్మదిపరిచారు, శిలువలో ఆయన ప్రాణం పెట్టేశారు, తిరిగి లేచారు. ఇవన్నీ శక్తి కార్యములు, మనం ఊహించలేము అలా చేయగలుగుతాం మనం అనేది. కానీ ఇది గ్రేస్ ఉంటే ఎవరు చేయగలుగుతారు? మనకు కూడా అదే గ్రేస్ దేవుడు మన అందుబాటులో కూడా ఉంచారు. మనం అందుకోవడమే అది, పొందుకోవడమే అది. ఇక్కడ మనం చూస్తే దేవుని కృప వచ్చింది, మానవులకి అందరికి రక్షణ అనేది వచ్చింది. ఆల్ పీపుల్, మానవులకి దేని నుంచి రక్షణ అండి? మిమ్మల్ని సపోజ్ ప్రశ్న వేస్తే మన జీవితాల్లో ఎన్నో విషయాలు మనకు కనపడుతుంది. ఏమంటారు, అప్పుల్లో ఎదుర్కొన్నానండి, దాని నుంచి రక్షణ కావాలి. పిల్లలైతే రక్షించాలండి, లేకుంటే ఒక ఇరుకైన ఒక పెళ్లిలో నుంచి ప్రభువా ఈ మ్యారేజ్ నుంచి నన్ను రక్షించండి, మా భర్త సతాయిస్తున్నాడు, భార్య సతాయించేస్తున్నాడు, కొన్ని ఉద్యోగాల్లో ఎదుర్కొంటాం, దాని నుంచి రక్షణ కావాలి అని అడుగుతాం. కానీ అవన్నీ చిన్న చిన్న విషయాలండి, లోకంతోనే అంతమయ్యేది, తాత్కాలికమైన పనులే అవన్నీ, వ్యవహారాలే అవన్నీ. కానీ మనకి నిజంగా దేని నుంచి రక్షణ కావాలో తెలుసండి? ఆదమవ్వల కాలం నుంచి మనం ఏదైతే తెచ్చుకున్నాం మన మీదకి, అవిశ్వాసం ద్వారా, అవిధేయత ద్వారా ఏ పాపం అయితే లోకానికి తెచ్చుకొని ఆ పాపం మన మీద వేసుకొని దాదాపు ఒక కుష్ఠరోగి వల్లే మన ఆకారం అంతా కలిపోయి సచిన వాళ్ళ వల్లే పనికిరాని ఒక వ్యక్తిగా మారిన మనల్ని వాటి నుంచి రక్షించడానికి వచ్చారు. పాపం నుంచి రక్షించి, ఏ పాపం అయితే మన ఆకారం మార్చేసిందో దాని నుంచి మనం విడుదలిచ్చి మళ్ళీ ఒక్కసారి దేవుని స్వరూపం దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. సో రక్షణ దేని నుంచి కావాలంటే మన పాపం నుంచి రక్షణ కావాలి. మన పాపం నిమిత్తమే ఆయన శిలువలో మరణించారు. అంత భయంకరమైన వేదన ఆయన ఉంది మన పాపం గురించే. ఆ రోజు హవ్వ తన సొంత ఆలోచన వాడి సాతాను శోధించారు. ఆ ఆలోచన ప్రకారం వెళ్ళిపోయింది ముందు. ఆమె చేసిన ఒక్క పని వల్ల చూడండి ఈ రోజు వ్యక్తి సిలువ వేయబడాల్సి వచ్చింది. దేవుడే స్వయంగా
ఆమెని సృష్టించిన దేవుడు శిలువలో మరణించాల్సి వచ్చింది. పాపం అంత భయంకరమైనది, అంత దారుణమైనది. అందుకే మనం ద్వేషించాలి పాపం. మన జీవితంలో మనం పాపాన్ని ద్వేషించాలి. వేరే వాళ్ళ జీవితంలో కాదండి, వాళ్ళ సంగతి వదిలే. మన జీవితంలో ఉన్న పాపాన్ని మనం ద్వేషించాలి. ప్రభువా, నాలో ఉన్న పాపం నాకు చూపించు. ప్రతిదీ కూడా నువ్వు నాకు చూపించగానే నేను దాని విషయంలో పశ్చాత్తాపడతాను. అవసరమైతే సరే, ఎవరికైతే సారీ చెప్పాలి, నేను సారీ చెప్తాను. వడితో సహా నేను ఇచ్చేస్తాను ఆ పాత పాపాలేమో. ఇక నుంచి నేను అలా జీవించకుండా ఉండడానికి మీరు సహాయం చేయండి అని చెప్పాను. అది నిజమైన రక్షణ, అది సాల్వేషన్. నిజంగానే రక్షించబడ్డా, దాని నుంచి రక్షించబడితే ఇంకా లోకంలో ఉన్న అన్ని సమస్యలు కూడా చాలా ఈజీ అన్నమాట. ఆయన అన్నారు, గోలియాత్ని ఓడగొట్టగానే ఏమైందండి? ఫిలిస్తీన్లు అందరూ పారిపోయారు. అందరితో వెళ్ళి యుద్ధం చేయాల్సిన పని రాలేదు. గోలియాత్ని పడగొట్టేస్తే ఫిలిస్తీన్లు అందరూ పారిపోయారు. అదే విధంగా అన్నిటికంటే భయంకరమైన పాపము అనేది అన్నిటికంటే భయంకరం. దాన్ని ఓడగొట్టేయగానే అది సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఆ కార్యం చేశారు. మిగతా అన్ని చాలా ఈజీ అండి. అలాగే మన జీవితంలో కూడా పాపం పోగొట్టడానికి మనం ప్రయత్నం చేస్తే మిగతా అన్ని కూడా మన జీవితంలో రుణాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని కూడా దూరం అయిపోతాయి. ఒకవేళ అది ఉన్నా కూడా పెద్ద అనిపించదు, చాలా లైట్ అనిపిస్తుంది, తేలిగ్గా అనిపిస్తుంది. సో దేవుని యొక్క కృప వచ్చింది, మనం అక్కడ చదువుతా ఉన్నాము. రక్షణ అనేది తెచ్చింది. కానీ ఈ రక్షణ, దేవుని కృపలో తేబడిన రక్షణ మనకి బోధిస్తూ ఉందో తెలుసండి? భక్తిహీనతను వదిలిపెట్టేసి ఇహలోక సంబంధమైన దురాశలను మనము విసర్జించేయాలంట. మన 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 జీవితం నుంచి ఏమేమి బయటికి తరిమి వేయాలండి? భక్తిహీనతను తరిమి వేయాలి. ఇహలోక సంబంధమైన దురాశలు మనం తొలగించేయాలి. రక్షణ అనుభవం మనకుంటే, రక్షణ నాకు కావాలి, యేసుక్రీస్తు ప్రభు ఒక రక్షణ నాకు కావాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా ఈ పనులు కూడా మన జీవితంలో కనపడాలి. ఏంటది? దురాశల నుంచి దూరం చేసుకోవాలి. భక్తిహీనత నుంచి, దురాశల నుంచి. భక్తిహీనత ఏంటో తెలుసండి? భక్తిహీనత అంటే దేవుడు లేని ఇందాక చూశాం కదా, దుష్టులు అనగానే, దుష్టులు అంటే ఎవరో టెర్రరిస్ట్ అనుకోకండి. పెహల్గాం అనే కాశ్మీర్ లో వచ్చిన టెర్రరిస్టులు, వాళ్ళను మాత్రం మనం ఊహించుకుంటే సరిపోదు. వాళ్ళు దుష్టులే, నిజమే. కానీ అంతకంటే దుష్టత్వం మనలో కూడా ఉందండి. మన ఆలోచనలో ఉంది, మాటల్లో వస్తాయి చాలాసారి, మన కార్యంలో, క్రియల్లో కూడా వస్తాయి. చాలా మంది క్రియల్లో కనపడదు, మాటల్లో కూడా కనపడదు, కానీ లోపల ఉంటది. ఉద్దేశాల్లో, ఆలోచనల్లో ఉంటది దుష్ట బుద్ధి. అది ఎవరికి తెలియదు. సో అలాంటి ఒక దాని నుంచి, అంటే దేవుడు నాకు అవసరం లేదు అన్న జీవితాలు, అందరిని అడిగితే మన అందరూ చెప్తాం, దేవుడు అంటే మాకు చాలా నమ్మకం అండి, దేవుడు లేకుండా మనం జీవించలేమని చెప్తాం. కానీ నోటితో చెప్తాం, మంచిదే, గుడ్, ఉండాలి. కానీ నిజంగానే ఆయన మీద ఆశ్రయిస్తామా? సమస్య ఏదన్నా ఒక తీర్మానం తీసుకోవాలంటే ఆయన మీద ఆశ్రయించి మనం, ఓకే ఆయన దగ్గర నాకు ఓకే అనిపిస్తేనే నేను వెళ్తాను అనే వాళ్ళుగా ఉంటామా? లేకుంటే ఫస్ట్ మనం తీర్మానం తీసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాం, కొంచెం ప్రభు నేను ఇలా వెళ్తున్నాను, కొంచెం చూసుకోండి నన్ను అని చెప్పి అలా అంటాం. చాలాసారి బహుశా నేను అలాగే చేస్తాను, మీరు బహుశా అలాగే చేస్తారేమో. ఫస్ట్ మనం ఒక డెసిషన్స్ తీసుకొని తర్వాత దేవుడికి వచ్చే అనుభవం. కానీ ఎంత మంచిది తెలుసా అండి, పొద్దునే ఉదయకాలంలోనే వెళ్ళకుండానే విషయం మీద ఉండగానే దేవుని తలుచుకోవడం బాగుంటుంది. చేయాలి ఈ విషయంలో, ప్రొసీడ్ అవ్వమంటారు. హృదయంలో నెమ్మది కలిగించే ఒక మార్గం ఎప్పుడు మనము దేవుడు మాట్లాడతారు ఉదయకాలంలో. లేసి కూడా చేయక్కర్లేదు, చాలాసారి చేస్తే మంచిది. పడుకో ఉండగానే మన ఆలోచనలు అన్ని కూడా దేవుడి వైపున
తీసుకువెళ్ళాలి. దేవుడు లేడు అనేవాడు ఎవరు చెప్తారండి? బుద్ధిహీనుడు, అవివేకుడు ఏం చెప్తారు? దేవుడు లేడని మన హృదయంలో. మనం కూడా దేవుడు ఉన్నారు అని చెప్తాము, చర్చ్ లో కూర్చుంటాము, అవి ఇంకా ప్రసంగాలు కూడా చేస్తారేమో, కానీ నిజంగానే దేవుడు తెలియాలని గ్యారంటీ రూల్ ఏం లేదు. ప్రసంగాలన్నీ బైబుల్ చెప్పి చదువుకొని అటు ఇటు సైన్స్ సోషల్ టీచర్ మాస్టర్లు చెప్తారు కదా, అలాగే నేను కూడా చెప్పేయచ్చు. నాలో మారు మనసు లేకుండా, మార్పు లేకుండా, ఈ జీవితం నాలో లేకుండా నేను ఎంతో బోధ చేయొచ్చు, కానీ అవన్నీ వ్యర్థము. దేవుడు లేని యొక్క భక్తిహీనత అనేది మనము దూరం చేసుకోవాలి. అక్కడ ఇన్ఫాక్ట్ 3వ అధ్యాయంలో చూస్తే మనం ఏ విధంగా దిగజారిన ఒక స్థితిలో వస్తాం అనేది చూడండి. 3వ అధ్యాయంలో 3వ వచనం పెట్టి మనం కూడా మునుపు అవివేకులమును, మనం మునుపు ఎలా ఉండేవారమండి? అవివేకులము, అవిధేయులుగా ఉన్నాము, మోసపోయిన వారము, మోసపోయిన నానా విధములైన దురాశలకు భోగములకు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటేమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు అక్కడ వచ్చాము. ఇక్కడ చూడండి, మొదటిగా మనము ఒక కాలంలో అవివేకులు. ఎక్కడ స్టార్ట్ అవుతుందండి స్టోరీ అంతా కూడా? అవివేకులుగా ఉండడము. అవివేకులుగా ఉండడం అంటే ఏంటంటే దేవుడిని లెక్క చేయకుండా మన జీవితంలో దేవుడు లేరు అనుకోవడం. దేవుడు లేరు అని అనుకోవడం కాదు, హృదయంలో మనం దేవుడిని పెద్ద రిక్వైర్మెంట్ లేకుండానే మన పనులు గడుపుకుంటాం. ఆ యవన బలం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, దేవుడిని అని చెప్పి అలాంటి జీవితం కాదండి. అలాంటి వారు అందరూ కూడా దేవుడు లేనట్టే జీవిస్తున్నారు. దేవుడు లేకుండా జీవించే వారు అందరూ కూడా ఈ కేటగిరీలో వచ్చేస్తారు, అవివేకులు. అవివేకులుగా ఉంటే ఏమవుతుందండి? నెక్స్ట్ అవిధేయత చూపిస్తాం. న్యాచురల్లీ అవిధేయత చూపిస్తాం. అవ్వ ఎలా స్టార్ట్ అయిందండి ఆమె ప్రాబ్లము? దేవుడు ఉన్నారు, దేవుడు అన్ని వాళ్ళకి చెప్పారు, చేయొద్దని చెప్పారు, అంత తెలుసు కదండి. చెప్పాలండి, నీ మాట నేను వినను అని చెప్పాలి, అంతే. సాతానికి చెప్పాలి, నీ మాట నేను వినను, దేవుడు చేయొద్దన్నారు, నేను చేయను. ఆమె అలా చేయలేదండి. ఆమె ఏం చేసింది? విన్నారు. ఆమె హృదయంలో దేవుడు నీ లెక్క చేయలేదు అంటే దాన్ని ఏమనాలి? అవివేకురాలైన వ్యక్తిగా తను ప్రవర్తించారు ఆ సమయంలో. దానివల్ల ఏమైందండి? అవిధేయతలోకి పడిపోయింది. అవిధేయతలో ఇంకా వన్స్ మీరు సాతాను యొక్క ఇంటికి ఎంటర్ అయ్యారు అనుకోండి, లేకుంటే ఆయన్ని మన జీవితంలో ప్రవేశించడానికి పర్మిట్ చేశారు అనుకోండి, మన జీవితం అంతా ఫుట్బాల్ ఆడేస్తారు, మొత్తం చీల్చి వేసేస్తారు. మన జోబ్ జీవితంలో చూసాం కదా, ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? నాశనం చేశారు. సాతానికి మన ఇంట్లో చోటు చిన్న చిన్న విషయాల్లో పౌరు భక్తులు ఎపిసి పత్రికలో చెప్తారు కదా, అపవాదికి చోటు ఇవ్వకండి. కోపపడి భార్య మీద చిన్న కోపం పెట్టుకొని, చాలా మంది అనుభవంలో వెళ్ళారు, భార్య భర్తలు మ్యారేజ్ అయిన వాళ్ళు కోపం పెట్టుకుంటారు. చిన్న విషయం, చిన్న చిన్న విషయాల్లో కోపం పెట్టుకొని చాలా రోజులు మాట్లాడుకోరు. చాలా మంది కొన్ని కేసెస్ లో సంవత్సరాలుగా మాట్లాడని భర్తలు భార్యలు ఉన్నా, అయ్యి బాబాయ్ ఎంత దారుణమైన. అంటే మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మనం తెలుసుకోవాలి, భార్య భర్త దేవుడు ఎందుకు ఇచ్చారండి? ఏకంగా ఉండడానికి. వన్ ఫ్రెష్. మన సొంత శరీరంలో శరీరాన్ని 2 ముక్కలుగా చేసి ఎంతకాలం ఉంచగలుగుతామండి? చెప్పండి. ఒక రోజు ఉంచగలుగుతామా? ఒక క్షణం ఉంచగలుగుతామా? ఏక శరీరులు అయి ఉంటే సెకండ్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా మనము ఎన్నోసారి ఇంకా మనం ప్రవర్తించాలి. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నా, చిన్న చిన్న ఒక్క విషయం కూడా మన ఇంట్లో ఉండకూడదు. నేను కోపపడి ఒక సెకండ్ కూడా కోపపడే ఒక్క విషయం కూడా ఉండకూడదు. క్షమించేయాలి, వదిలేయాలి, టీకేయాలి చెప్పి. అలాంటి జీవితంలోకి దేవుడు మనల్ని పిలుస్తున్నారండి. అవివేకంగా ఉన్న
సాతాను లోపలికి వచ్చారనుకోండి, మంచి చక్కగా ఉన్న భార్య విలన్ లాగా ప్రొజెక్ట్ చేసేస్తారు మీకు. మిమ్మల్ని ఈయన పెద్ద దుర్మార్గుడు విలన్ లాగా. ఎవరు మోసం చేస్తున్నారండి? దేవుడైతే కాదండి. మోసం చేసే సాతాను. మోసపోయి మనం బానిసలు అయిపోతాం. చాలాసారి భార్యలు నా భర్త పట్టించుకోవట్లేదు, సనుగుతా గనుగుతా ఇంకోటితో స్నేహం చేసుకుంటారు. చాలాసారి ఆ భర్త వెళ్ళి ఇంకోటితో స్నేహం చేసుకుంటారు, ఫ్రెండ్స్ అయిపోతారు ఆఫీస్ లో అక్కడ ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి అక్కడ రాసిన ప్రకారం వివిధ రకమైన దురాశలు, గోవలు, తర్వాత మీకు చెప్పలేని రకరకాల విషయాలు, అసూయ, దురాశలు, ద్వేషిస్తూ ఇలాంటి జీవితం సాతాను కలిగే చేసే ఒక శక్తి ఉన్నది ఆయనకి. ఆయనకి చోటు ఇవ్వకూడదు. మనము దేవునితో, లోకంతో స్నేహము, వైరం అనేది మనం తెలుసుకోవాలి. ఒకసారి యాకోబులోనే ఒకసారి పెట్టి అది చదువుతానండి. యాకోబులో రాసిన మొదటి 4వ అధ్యాయంలో అక్కడ ఏ రాష్ట్రం చూడండి. 4వ అధ్యాయంలో ఈ గొడవలు ఎక్కడి నుంచి వస్తాయండి అని రాష్ట్రం దగ్గర. గొడవలు ఎక్కడి నుంచి వస్తాయండి? 4వ అధ్యాయంలో మొదటి వచనం. రైట్. గొడవలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇంట్లో గొడవలన్నా, ఆఫీస్ లో గొడవలన్నా సరే, గొడవలన్నా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ చెప్తున్నారు, నా ఇష్టం, నాకు కావాల్సింది జరగాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు కూడా. తర్వాత ఏం చెప్తున్నానండి, మనకి కావాల్సింది దొరకలేదు కనుక మనం ఏం చేస్తాము? గొడవకి వెళ్తాము, కోపపడతాము, అసూయ పడతాం, అంత చేసి గొడవ చేసి నానా రకమైన గదల్లో గురించి ఆ పరిస్థితులంతా కూడా దుంపనాశనం చేసేస్తాం. తర్వాత ఏం రాసిందండి? దేవుడు సింపుల్ గా చెప్తున్నారు, బాబు నీకు అడిగింది నేను ఎందుకు రావట్లేదో తెలుసండి? ఎందుకంటే ఏమి పడుతుంది. ఫస్ట్ ఆల్ ఏదైనా దేవుడు ఇస్తే తీసుకోండి, దేవుడు ఇవ్వలేదకి వ్యభిచారం అని చెప్తున్నారు. లోకంతో స్నేహం అనేది, దేవునితో వైరం అనే విషయం మీకు తెలియదా? ప్రశ్న. సో మనం అర్థం చేసుకున్నాము, ఇవన్నీ గతించిపోతున్న విషయాలు. దీన్ని పట్టుకొని వేలాడాం అనుకోండి, మనం కూడా దాంతో పాటు దిగిపోతాం. ఇరుకు మార్గంలో నడిచే వాళ్ళు ఇంకా చూడకూడదండి అస్సలు. లోకంలో ఉన్న దురాశలు, ఇలాంటి వీటి నుంచి మనం దూరం ఉండాలి అనేది ఒక మనసు చాలా ఫర్మ్ గా చేసుకోవాలి. తర్వాత తీర్థలో మళ్ళీ చూడండి, దేవుని కృప వచ్చింది, రక్షణ వచ్చింది. మనల్ని దురాశలు వాటిని నుంచి మనం దూరమై స్వస్థ బుద్ధితో, అలాగే 2:12 చదువు, స్వస్థ బుద్ధితో అలాగే నీతిగాను భక్తితోనూ మనము నడుచుకోవాలని దేవుని కృప చెప్తా ఉన్నది. రక్షణ తెచ్చిన దేవుని కృప చెప్తా ఉన్నది. భక్తిహీనతను, దురాశను మనం వద్దనుకొని లోక సంబంధమైన ఆశలు వద్దని మనము స్వస్థ బుద్ధి కలిగి నీతిమంతులుగా భక్తిగా ఈ కాలంలో ఎక్కడో కాదండి, పర్లేజ్లో, ఈ స్కూల్లోనే, ఈ ఇంట్లోనే, కాలేజీలోనే, మీరు చదువుకునే స్థలం, ఉద్యోగం చేసే స్థలంలోనే ఆ విధంగా ఉండాలంటే ఉండి మనం ఏం చేయాలండి? ఒక పక్కన మన కన్ను మన ప్రభు వస్తారని చూడాలి. ఆ శుభప్రదమైన నిరీక్షణ ఏంటండి? ఆయన ఒక గొప్ప మహిమ ఒకరోజు రాబోతుంది. మహిమ అంటే ఏదో కాదండి, ఆ జీవితం మనకు ఒక రోజు నిజంగానే కనపడుతుంది. ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ జీవితం ఒకరోజు మనకి మన ఎదురుగానే వచ్చి కనపడుతుంది. ఆ జీవితము మహిమతో కూడిన శరీరము, ఆ ప్రవర్తన ఎదురుగా వచ్చేస్తుంది. అప్పటి వరకు మనల్ని పిలుస్తున్నారండి అలాంటి జీవితంలోకి. క్రీస్తు పోలికలో మీరు మార్చబడాలి, నేను మార్చబడాలి. ప్రతిరోజు అవకాశం ఉన్నది. కొంచెం 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 ఆయన షేపులో, ఆయన స్వరూపంలో మార్చబడాలి. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు మనం పూర్తిగా ఆయన వల్లే మారిపోతాము గ్యారంటీ.
బట్ ఒక పక్కన ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను, ఆయన వస్తారు. ఆయన రాగానే నేను ఆయన వల్లే మారిపోతాను. సో రోజు మనం చాలా మంది మేకప్ లో అన్ని చేసుకుంటూ ఉంటారు కదా, పెళ్లికి వెళ్ళడానికి రోజు మేకప్ చేసుకొని మ్యారేజ్ ఉంది అని చేస్తారు. ఓకే, చేయాలి వద్దా మీరు తీర్మానం చేసుకోండి, కానీ ఒక్క మేకప్ మాత్రం మనం చేయాలి. దేవుని స్వరూపం మేకప్ నాలో కనపడుతుందా? దేవుని వాక్యంలో చూసి నేను ఇలా ఉన్నానా, బాగున్నానా, దేవుడికి ఎలా కనపడతాను, నేను క్రీస్తు పోలికలో నాకు కనపడతానా అని ఒక ప్రశ్న వేస్తూనే ఉండాలి అనుదినం. ఎప్పుడో వారానికి ఒకసారి కాదండి. ఈరోజు నేను ఈ యొక్క కార్యంలో ఎలా ప్రవర్తించాను, ఈ కార్యంలో మాట్లాడింది కరెక్టేనండి, ఇంకా వేరే విధంగా మాట్లాడింది వచ్చా అడగాలి, సెర్చ్ చేసుకోవాలి, క్షమించమన్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు మనల్ని రక్షించారో తెలుసండి. ఒకరోజు ఆయనతో పరలోకంలో ఉండడానికే, లోకం కాదండి అక్కడ గొప్ప విషయం. ప్రభుతో ఆయన పోలికలో ఉన్న వారందరితో మనం ఉండడానికి. కానీ ఈ లోకంలోనే ఇక్కడే ఈ రోజే ఇప్పటి నుంచే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసండి. ఆయన ఆయన ప్రాణం ఎందుకు పెట్టేశారో తెలుసండి. 14వ వచనంలో ఇంగ్లీష్ లో ఆయన మనల్ని ప్రతి ఆ దుష్కార్యం నుంచి, దుర్నీతి నుంచి విడిపించి ఆయన కొరకు ఆయన జనులు, ఈ పాప నా ఒక బిడ్డ, ఈ యొక్క ఆవిడ నా ఒక, ఈ యొక్క బ్రదర్ నా కుమారుడు అని ఆయనకి చెప్పడానికి ఇష్టం. నా సొంత వాళ్ళు వీళ్ళు. లోకంలో ఎంతో మంది వాళ్ళ దారాల వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ వీరు నా వాళ్ళు, నా సొంత వాళ్ళు అని దేవుడు మన గురించి అనుకుంటున్నారండి. ఆయన అలాంటి వారు ఎలా ఉండాలో తెలుసా? ఆసక్తి కలిగి, ఎప్పుడు సత్క్రియ మంచి కార్యములు చేయడానికి ఆసక్తి. మీరు ఎక్కడున్నా మీ గురించి వాళ్ళు ఎప్పుడు సాక్ష్యం, ఎప్పుడు కూడా మాకేదో చేయాలనే చూస్తూ ఉంటారండి. ఆమె గురించి ఆమె ఏం అడగరు, దీని గురించి ఏమి కోరుకోరండి. ఎప్పుడు సహాయం, మీకు ఎలా సహాయం చేయాలని చూస్తారు. దేవుడు మంచి చక్కటి ఒక జీవితంలోకి మనల్ని పిలుస్తున్నారు. చివరిగా ఒక చిన్న మాట చూడండి, 9వ వచనం చూడండి, 9, 10 వచనాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్, అక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి 2వ వచనంలో, తీతు 2 2వ వచనంలో, అలాగే స్త్రీలు ఎలా ఉండాలన్నది 6వ వచనం. ఇవన్నీ రాస్తూ 9వ వచనంలో మనం చూస్తే దాసులైన వారు ఎలా ఉండాలో రాస్తుంది. అక్కడ ఏం రాస్తుందండి? దాసులైన అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును ఆలకించు అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచు అన్ని కార్యముల యందు వారిని హెచ్చరించుకో. ఉదాహరణకి ఇప్పుడు మన ఇంట్లోనే చాలా మంది పని మనుషులు పెట్టుకుంటాం కదా. చాలా మంది ఆఫ్ కోర్స్ చర్చెస్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను అనుకోండి ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా, నేను ఒక దాసు, నేను ఒక సర్వెంట్, ఒక జీతం ఇస్తున్నారు, నేను అక్కడ సర్వెంట్. అలాగే నా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎలా ఉండాలో తెలుసా అండి? మనం అక్కడ రాస్తుంది, వాళ్ళ యజమానికి అన్ని విషయాల్లో లోబడి ఉండాలండి. అంటే లోబడి ఉండాలి, విధేయులుగా ఉండాలి. యజమానికి ఈ వ్యక్తి అంటే ఈ క్యాండిడేట్ నాకు ఉండాలండి, ఉంటే నాకు నిజంగానే నాకు గొప్ప విలువైన ఆస్తి దొరికినట్టే ఇతను అని చెప్పగలగాలి. మన బంధువుల మధ్యలో మనం ఒక స్పెషల్ అయిన ఆస్తిగా ఉండాలి. ఉంటే మేలండి అనుకునే ఒక అసెట్ గా ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా యజమానికి ఎప్పుడు సపోర్ట్ గా, ఆయన పిలవడం ఆలస్యం, మనం రెడీ చేయడానికి. చాలాసార్లు ఆఫీసులో అలా చేసేవారు ఉన్నారు, కానీ మన జీవితంలో అలాగే ఉన్నారు. ఎప్పుడు రెడీ, ఐఎమ్ రెడీ. మిమ్మల్ని పిలిస్తే రెడీ పికం. నేను ఎందుకు రావాలి, ఇప్పుడు రాను అని చెప్పేవాళ్ళు కాదండి. మన ఇంట్లో పని వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి, అంతేనా? మనకేదో ఇబ్బంది వచ్చి ఏదో రోజు పిల్లగానే కరెక్ట్గా వచ్చేవాళ్ళు కాదు. వచ్చేస్తున్నానండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నవాళ్ళు కదా మనం వెతుక్కునేది. మనం ఎందుకు ఎలా ఉండదు? తర్వాత అక్కడ రాస్తుంది,
వాళ్ళతో ఎప్పుడు గొడవ చేస్తూ, ఆర్గ్యూ చేస్తూ, వాళ్ళ గురించి వాళ్ళతో వాదనలు పెట్టుకుంటూ, వాళ్ళకి ఎదురుగా మాట్లాడే వాళ్ళుగా, అలాగే వెనకాల మాట్లాడే వాళ్ళుగా, అలాగే వాళ్ళ ఇంట్లో వెలతో సంబంధం లేకుండా ఏ వస్తువు కూడా దొంగలించకూడదు. అసలు వెల అనేది చూడకూడదు. ఇది ఒక పేపర్ ముక్క కదా అని చెప్పి కూడా అనకూడదు. మన ఇంట్లో నుంచి ఒక పేపర్, ఒక బ్లాంక్ పేపర్ మన దాసరాలు తీసుకెళ్తే ఒప్పుకుంటారండి? ఏమైనా ఉంటే అడగాలి అంట. సుది కూడా పట్టుకెళ్తే మనం దొంగతనం చేసినట్టు చాలా చాలా సార్లు నేను ఆఫీస్ లో పనిచేసే కాలంలో చాలా సార్లు పేపర్లు, స్టాప్లర్లు అన్ని కూడా మీలో బోర్లంతా ఉంది కదా అని చెప్పి పట్టుకొచ్చేసేవన్నీ. కానీ ఎప్పుడైతే వాక్యం వచ్చిందో ఒకరోజు మొత్తం ₹1000 సామాన్లు కొనేసి ఆఫీస్ లో తిరిగి పెట్టేసి ఇచ్చేసాం. మన మనస్సాక్షి ఏది కూడా ఏ బరువు కూడా మనము మోసుకోకూడదు. చిన్నది దొంగతనం చేయకూడదు. అపవిత్రమైనది ఏది మన ఇంట్లో రాకూడదు. వాళ్ళది నా ఇంట్లో ఎందుకండి? ఆఫీస్‌ది నా ఇంట్లో ఎందుకండి? వాళ్ళకి బోల్డంత ఉండొచ్చు కానీ నాకు వాళ్ళకున్నా లేకున్నా నాది నాకు ఉన్నట్టుగా నేను సంతోషంగా ఉంటాను అనే మన మనసు అన్ని విధాలుగా అంటున్నారు. అన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడైన దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించాలి. అంతేనండి అన్నమాట. మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించున్నాడు. అది ఒక అలంకారంగా మన అలంకారం చాలాసారి ఏమేమి ఉంటదండి? కొంత శారీ ఉంటది, షర్ట్ ఉంటది, డ్రెస్ ఉంటది, ఉంటది. ఈ అలంకారాలే కానీ దేవుడిని రక్షకుడైన దేవుడు, నేను రక్షించబడిన వ్యక్తి, పాపం నుంచి రక్షించబడిన వ్యక్తి, నేను ఒక నమ్మకమైన వ్యక్తి, దేవుడికి నమ్మకంగా ఉంటాను, నా యజమానికి నమ్మకంగా అని చెప్పి ఇక్కడ చిన్న మాట కూడా చెప్తున్నాను. యజమాని చెప్పేది అన్ని చేయడానికి లేవని. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏం చేశారండి? అన్ని వాళ్ళు పర్ఫెక్ట్ అన్నమాట. వాళ్ళ ఉద్యోగాల్లో ఎక్కడ తేడా లేదు. కానీ ఎక్కడైతే దేవుని మాటకి తేడాగా వాళ్ళు రాజు అడిగారో, ఏమడిగారంటే విగ్రహానికి అందరూ ఒక్కమని అది ఒప్పుకోలేదు. ప్రాణాలను పెట్టేస్తాను కానీ అది చేయండి. మీ సేవ ఏం చేయాలంటే చేస్తామండి. రాత్రి పగలు పని చేస్తాము. మీరు జీతం ఇవ్వకపోయినా నేను పని చేస్తాను కానీ ఈ పని మాత్రం ఈ విషయాలు అంటే దేవుని స్టాండర్డ్ ఎక్కడైతే అడ్డుగా ఉంటుందో అక్కడ మన యజమానులకి లోపడాల్సిన పని లేదు. లేకుంటే అన్ని విషయాల్లో లోపడాలి. అలాగే దానిని ప్రార్థన చేయొద్దని చెప్పి రాజు ఒక రూల్ పెట్టగానే అది ఒకటే ఆయన డిసోబే చేశారు. లేకుంటే ఆయన జీవితకాలం అంతా కూడా విధేయత 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 అంతే. రాజుకి ఎంత ఇష్టం అంటే ఆయన రాజు పర్వాలేదు నువ్వు ప్రార్థన చేసుకున్నా పర్వాలేదు అనేవాడేమో, అంత ఇష్టం ఆయన అంటే. బికాజ్ వేరే ఏ విషయంలో ఆయన తేడా దొరకదు. అన్నిట్లో పర్ఫెక్ట్. కానీ ఈ యొక్క విషయంలో ఆయన పొరపాటున రాశారు, సంతకం పెట్టేశారు. ప్రార్థన చేస్తే సింహాలు వేసేయాలని చెప్పి ఇచ్చారు కాబట్టి ఆయన ఎంతో దుఃఖంతో ఆయన్ని సింహాల ఊళ్ళో వేయాల్సి వచ్చింది. నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు మనం ముగించేస్తున్నాం. సారీ, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది కానీ గుర్తు తెచ్చుకో, దేవుని రక్షణ వచ్చింది, కృప వచ్చింది, రక్షణ మనకు తెచ్చింది. మన దురాశలకి నో అనాలి, భక్తిహీనతకు నో అనాలి. దేవుని యేసుక్రీస్తు ప్రభువుని ధరించాలి. ధరించి మన ఆసక్తి కలిగిన ఒక వ్యక్తిగా మనము జీవించాలి. దేవుడి విషయంలో